హాయ్ అండి. మీలో ఎంతమందికి తెలుసు బలిచాట గురించి? కడెద్దలో కూడా చేశారండి బలిచాట. చాలా బాగా జరిగింది అమ్మవారిది. అలాగే నేనొచ్చేసి మే 10న జాతరకు వెళ్ళానండి. అంటే ఆ రోజు నైవేద్యం అనమాట. ఆ రోజు వెళ్ళాను. నన్ను బ్రదర్ కామెంట్ సెక్షన్‌లో అడిగారన్నమాట. మీరు సేవకొచ్చారని. నేను సేవకైతే రాలేదు బ్రదర్. నేనైతే నైవేద్యాల రోజు వచ్చాను. ఎందుకంటే పిల్లలతో నాకు అసలు కుదరలేదన్నమాట. అందుకని అయితే నేను రాలేదు. కానీ సేవ కూడా చాలా బాగా జరిగిందంటండి. నేనైతే మిస్ అయిపోయాను చూడలేదన్నమాట. ఇంకా మే 10న వచ్చేసి నేను వెళ్ళడమే 10:30 అలా అయిపోయిందన్నమాట పిల్లల్ని తీసుకుని. ఇంకా ఎండ అయితే ఆ రోజు ఫుల్‌గా ఉంది. అమ్మవారి జాతర వచ్చేసరికి మార్లమ్మ, మహంకాళమ్మ, పెద్దింట్లమ్మ అండి. నేనైతే మార్లమ్మ, మహంకాళమ్మ దర్శనం అయితే చేసుకున్నాను. ఇంక పెద్దింట్లమ్మ పోతురాజు గుడికి వెళ్ళేంత టైం అయితే కుదరలేదండి. ఎందుకంటే ఎండకు అసలు ఆగలేకపోయాను. అప్పటికే కన్నయ్య అయితే పేచి పెట్టేసనమాట. కానీ దర్శనం అయితే అమ్మవారు చాలా బాగా జరిగిందండి. అలాగే అక్కడ పందిపిల్లల్ని కప్పెట్టారు కదా, దాని మీద నుంచి అయితే అమ్మవారిని అయితే దాటిస్తారంటండి. మీకు కూడా చూపిద్దామని వీడియోలో అయితే పోస్ట్ చేసేస్తాను అనమాట. ఇంక దర్శనం అయిపోయాకైతే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానండి. నైవేద్యాలు అయితే చాలా బాగున్నాయి. కర్రీస్ ఏంటి అన్నీ కూడా ఐటమ్స్. నేను వచ్చేసి మా బావగారి ఇంటికాడ తిన్నాను. మా పిన్నాళ్ళ ఇంటికాడ మానేసి అమ్మనైతే పిన్నాళ్ళ ఇంటికాడ తినమనేది చెప్పాను. మా పిన్ని వీడియో తీయమని చాలా అడిగిందండి. కానీ నాకు కుదరలేదు తీయడం మాట ఈ పిల్లోడితో. కానీ ఫుల్గా తినేసి ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.